వల్లభనేని వంశీ అరెస్టు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు వంశీతో పాటు అరెస్ట్ అయిన మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా వంశీ తరపున బెయిల్ పిటిషన్ వేసేందుకు ఆయన న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ కేసులో మరికొందరు కీలక నిందితులు అరెస్ట్ కావాల్సిందని పోలీసులు చెబుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ లో కీలక ఆధారాలు సంపాదించిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్ ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సేకరించారు. సత్యవర్ధన్ ను ఎక్కడెక్కడ తిప్పారు అనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించినట్టు పోలీసులు చెబుతున్నారు. వంశీ అనుచరులే సత్యవర్ధన్ ను తీసుకొచ్చారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండడంతో మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఇప్పటికే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్డ్ చేయడం జరుగుతుంది. కస్టడీకి తీసుకోవాలి. తీసుకోవడానికి ఈ రోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదే ఇందాక అదే మా చెప్పింది, ఫాల్స్ ఆర్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్తే కారు ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. వల్లభనేని వంశీ కేసులో ఈరోజు కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా వంశీ, ఆయనతో పాటు అరెస్ట్ అయిన A7, A8 వీళ్ళు ముగ్గురిని కూడా తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు విజయవాడ పోలీసులు కొద్దిసేపటి క్రితం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా స్వయంగా మీడియా సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించారు. అయితే వంశీతో పాటు ఎవరైతే మొత్తం 12 మందిని సత్యవర్ధన్ కిడ్నాప్ అండ్ బెదిరింపుల కేసులో నిందితులుగా పేర్కొన్నారో వాళ్ళలో కీలక నిందితులు ఉన్నారని, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉండటంతో అందువల్ల వంశీని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు వంశీ నిన్న ప్రాథమిక విచారణలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అందువల్ల ఆయన్ని మరింత ప్రశ్నించాల్సి ఉంది అని కూడా పేర్కొన్నారు. పైగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగిన సమయంలో ఆ రోజు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్కు ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే బెదిరించి కిడ్నాప్ చేసి అతన్ని విజయవాడకు తీసుకొచ్చిన అంశానికి సంబంధించి కూడా పోలీసుల వద్ద కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇందులో ప్రధానంగా కోర్టు కాంప్లెక్స్, ఇటీవల విజయవాడలో కొత్తగా కోర్టు కాంప్లెక్స్ దాదాపుగా సంవత్సరంన్నర క్రితం ప్రారంభమైంది. అయితే ఈ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభమైన తర్వాత ఈ కోర్టు కాంప్లెక్స్ చుట్టూ కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే 3 రోజుల క్రితం ఈ నెల 10వ తేదీన వల్లభనేని వంశీ అనుచరులు ఇరువురు సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ 333 కారులో తీసుకువచ్చి అతన్ని కోర్టు కాంప్లెక్స్ దగ్గర దించడం, ఆయనతో పాటు వంశీ అనుచరులు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తమకు సమాచారం లభ్యమైంది అని కూడా పోలీసు యంత్రాంగం చెబుతుంది. అదేవిధంగా సత్యవర్ధన్ని ఆ రోజు విజయవాడ సిటీలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై సంబంధించి కూడా కొంత సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అందువల్ల ఇటువంటి ఆధారాలన్నీ ఉండటంతో ఈ సాంకేతిక ఆధారాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అందువల్ల మిగతా వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది అని కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. దీంతో పాటు ఈ కేసులో కీలక నిందితులుగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా పరారీలో ఉన్నారని, వాళ్ళ ఆచూకీ తెలియాల్సి ఉంది అని కూడా పోలీసులు చెప్తున్నారు. అందువల్లనే వంశీని కస్టడీకి ఇస్తే అసలు ఈ కిడ్నాప్ ఎందుకు జరిగింది, అదేవిధంగా సత్యవర్ధన్ ఎందుకు బెదిరించారు, ఈ కేసులో ఆ రోజు యాంటిసిపేటరీ బెయిల్ విజయవాడ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో 36 మందికి యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. మొత్తం 82 మంది నిందితులుంటే 36 మంది
యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశారు. ఈ యాంటిసిపేటరీ బెయిల్పై విజయవాడ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ని విజయవాడ కోర్టుకి తీసుకువచ్చి అతని ద్వారా పిటిషన్ వేయించడమే కాకుండా తాను విత్డ్రా అవుతున్నట్టు, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు తనను బలవంతంగా ఈ కేసులో ఫిర్యాదు చేయించారని, తన్నెవరూ కూడా కులం పేరుతో దూషించలేదు అని కూడా సత్యవర్ధన్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగిన కీలక పరిణామాలన్నీ కూడా కావాలనే సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ కానీ ఆయన అనుచరులు కానీ కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకువచ్చి ఆ పిటిషన్ వేయించారు అని కూడా సాంకేతిక ఆధారాలన్నీ కూడా లభ్యమయ్యాయి. దీంతో ఇప్పుడు పోలీసులు ఈ సాంకేతిక ఆధారాల ఆధారంగానే కేసు దర్యాప్తును ముందుకు సాగిస్తున్నారు. సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా సత్యవర్ధన్ ఇచ్చిన రిపోర్టును కూడా, ఈ రిపోర్టులు రెండింటినీ కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో గత రాత్రి ఫైల్ చేసిన సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. ఏబిఎన్లో కూడా అన్ని మిగతా వారికంటే ముందుగా కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ని గత రాత్రే ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు కూడా ఆయనకి ఈరోజు విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలని చూస్తున్నారు. ఒకవైపు పోలీసులు వంశీని తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తుంటే, మరోవైపు వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు కూడా ఈరోజు మధ్యాహ్నం కోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సహజంగా ఎవరినైనా అరెస్ట్ చేసిన వెంటనే పోలీసులు కస్టడీ పిటిషన్ వేయటం, అదేవిధంగా నిందితుల తరపు నుంచి కూడా బెయిల్ పిటిషన్ వేయటం కూడా ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఈ 2 బెయిల్ పిటిషన్లతో పాటు ఎవరైతే ఇంకా మొత్తం 12 మంది నిందితుల్లో ఇప్పటి వరకు కూడా 3 మాత్రమే అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్, వీళ్ళ 3 మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా 9 మందిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉండటంతో వీళ్ల కోసం కూడా ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపులు జరుపుతున్నాయి. ఈ ప్రత్యేక పోలీసు బృందాలు గన్నవరంతో పాటు విజయవాడలో కూడా వంశీ అనుచరుల నివాసంలోనే ఈ కీలక నిందితులు అందరూ కూడా ఉన్నారు అని చెప్పి సమాచారం అందటంతో వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారం కూడా నిన్న ఇప్పటికే వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఆయన గత రాత్రి నెల్లూరు జిల్లా జైలుకు తరలిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా విజయవాడ జిల్లా జైల్లోనే ఆయన్ని ఉంచారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏంటి అనేది కూడా కొద్దిసేపటి క్రితం సిపి రాజశేఖర్ బాబు పోలీసు ఉన్నతాధికారులకు వివరించేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు శ్రీనివాస్.